కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా ఓటమి పాలవడం అంటే మీకు ఎంతవరకు మింగిలవుతుంది? కార్యకర్తలకి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద నాయకులు పదవులు అనుభవిస్తున్న నాయకులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధంగా బొక్కబోర్లో పడ్డం. సికింద్రాబాద్ పార్లమెంటు అందరికీ తెలుసు, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. సికింద్రాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సికింద్రాబాద్ అసెంబ్లీకి వచ్చే వరకు గతంలో 3 సీట్లు ఇక్కడ భాజపా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2018లో కిషన్ రెడ్డి గారు 1000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చే వరకు మెజార్టీ అక్కడి నుంచి రావడం, ఆయన పార్లమెంటుకు ఎన్నికవడం, ఆ తర్వాత మంత్రి కావడం జరిగిపోయింది. ఈసారి ఎందుకో మరి ఒకటి అక్కడ లోకల్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీని వదిలేశాడు. అట్లా కొంతమందిలో ఇబ్బందిగా ఉండడం, సీట్ను ఆశించిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఆశించిన వాళ్ళకు దొరకకపోవడం. చాలా రోజుల తర్వాత ఆయన దాదాపు 20 ఏళ్ళు కృష్ణ యాదవ్ గారు తెలుగుదేశం నుంచి పార్టీలకు రాజకీయానికి దూరంగా ఉండి ఒక్కసారిగా తీసుకొచ్చి అతను పెట్టడం నా ఆలోచన. తీసుకొచ్చి పెట్టడం కూడా సరైనది కాదేమో. ఆయన వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకతనో లేకపోతే ఆయన 20 ఏళ్ళ తర్వాత వచ్చిండు, ఇక్కడ నాయకులు ఉన్నారు చాలామంది నియోజకవర్గంలో అని, వీళ్ళకి రాకుండా వాళ్ళకు వచ్చిందని కొంతమంది పని చేయకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మెజార్టీ తగ్గింది. దాంతోపాటు ఎక్కువ ఓట్లతో అక్కడ బీజేపీ ఓడిపోవడం జరిగింది.